Everyone, welcome to the Maths Foundation classes. So today topic is find the area of triangle from rectangle. సో మనకందరికీ తెలుసు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమని తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ నుండి మనము మరి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏ విధంగా వెరిఫై చేసుకుందామో చూద్దాం. సో నౌ వి టేక్ టూ ట్రయాంగిల్స్, ద టూ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. సో ఈ రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ని తీసుకొని వీటిని రెక్టాంగిల్లోకి సెట్ చేద్దాం. సో రెక్టాంగిల్లోకి సెట్ చేసిన తర్వాత వాటి యొక్క ఏరియాను చెక్ చేద్దాం. సో నా ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి మారింది, రెక్టాంగిల్ షేప్లోకి మారింది. మరి ఇక్కడ రెక్టాంగిల్లోకి మారిన తర్వాత రెక్టాంగిల్లో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమని తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని తెలుసు మనకు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఇది ట్రయాంగిల్ బేసిస్లో కాబట్టి ట్రయాంగిల్కి లెంత్ ఏమవుతుంది, ఇక్కడ బేస్, ఇది హైట్. సో ఇది హైట్ అవుతుంది. సో ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫస్ట్ రాసుకున్నట్టయితే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. మరి ఇప్పుడు ట్రయాంగిల్ని ఎట్లా వెరిఫై చేయొచ్చు, ఎట్లా చూడొచ్చు? లెంత్ అంటే ఇక్కడ ఏమవుతుంది, లెంత్ అంటే ఇది బేస్, ట్రయాంగిల్కి బేస్ అవుతుంది. సో బేస్, బ్రెడ్త్ ఏమవుతుంది ఇక్కడ ట్రయాంగిల్కి హైట్. సో హైట్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ ట్రయాంగిల్లో. అయితే ఇక్కడ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 1 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కోవాలి, ఒకటే ట్రయాంగిల్ ఏరియా కావాలి. కాబట్టి ఇప్పుడు దీనిలో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు మనం ఏం చేయాలి, ఇక్కడ హాఫ్ చేయాలి. హాఫ్ అంటే హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో హాఫ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇది మనకు కావాల్సిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తెలుసు, మనకు తెలిసిందే. ఏరియా ఆఫ్ 1 ట్రయాంగిల్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్ను మనం ఏం తీసుకున్నాం, బేస్ ఇంటూ హైట్. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్.